దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలకు గగనద్వారంగా సేవలందించిన విశాఖపట్నం విమానాశ్రయం ఇప్పుడు చరిత్రలో కలిసిపోనున్న వేళ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త అధ్యాయానికి తెరలేపుతోంది. సైనిక అవసరాల కోసం ప్రారంభమైన విశాఖ ఎయిర్పోర్ట్ తర్వాత లక్షలాది మంది ప్రయాణికులకు ప్రధాన విమాన కేంద్రంగా మారింది. అయితే నేవీ ఆధీనంలో ఉండటంతో విస్తరణకు పరిమితులు ఏర్పడటంతో భోగాపురంలో అత్యాధునిక గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం కానుండగా క్రమంగా పౌర విమాన సర్వీసులు అక్కడనే మారనున్నాయి. ఒకవైపు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది కొత్త అవకాశాలను తీసుకురానుండగా మరోవైపు నగరానికి దగ్గరగా ఉన్న విశాఖ విమానాశ్రయం సేవలు నిలిచిపోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నుంచి కానీ అటు అరకు నుంచి కానీ అన్ని రకాలుగా కూడా అందుబాటులో ఉన్నది. ఈవేళ దీన్ని తీసుకెళ్లి చివరికి పెట్టడం అనేది ఎంతో దురదృష్టకరంగా ఎంతో భావిస్తున్నాం. ఈవేళ ట్రాఫిక్లో రోడ్లు వేసిన తర్వాత అప్పుడు ఎక్కడికి పంపించినా పర్లేదు. మనకి అదర్ కంట్రీస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే 5 ఏళ్ళ ముందు రోడ్లన్నీ సక్రంగా వేసిన తర్వాత ఎంత జనాభా పెరుగుతారో దాని ప్రకారంగా రోడ్లు వేస్తారు. కానీ మనకున్న దురదృష్ట ప్రకారం ఏంటంటే రోడ్లు ఉండవు ఏమిటి, ఎక్కడో కాడ ఎయిర్పోర్ట్ కట్టేసాం కదా, అక్కడికి జనాలు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఈ ట్రాఫిక్లో ఇక్కడ ఇదే టౌన్ నుంచి వెళ్ళాలంటే 20 కిలోమీటర్ల దగ్గర దూరంలోని వెళ్ళాలంటే ఆయనకి 3 అవర్స్ 4 అవర్స్ జర్నీ పడుతుంది. ప్రతి సిగ్నల్ దాటుకొని వెళ్ళవలసి వస్తుంది. చాలా ఇబ్బంది పడతారు. ఇదే ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిన వెంటనే రోడ్లు అనేది ఎయిర్పోర్ట్కు రోడ్లు అనేది డెవలప్ చేసి అప్పుడు ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తే చాలా చక్కగా ఉంటుంది. ప్రయాణికులు భోగాపురం వెళ్ళి అక్కడి నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళాలంటే ఇది సమయము మరియు వాళ్ళు అనేక రకాలుగా లేకపోతే ట్రావెలింగ్లో చాలా టైంని వాళ్ళు కోల్పోవాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏదైతే ఈ చుట్టుపక్కలకి సంబంధించి అనేకమైన ఇండస్ట్రీస్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి, లేకపోతే సామాన్యమైన ప్రజానికం ఉన్నారు, హాస్పిటల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్తో పాటు విశాఖపట్నంకి సంబంధించిన ఎయిర్పోర్ట్ను కూడా పారలల్గా దీన్ని కొనసాగించాలని మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలకి సౌకర్యం కోసం ఇవన్నీ కూడా ప్రభుత్వాలు తీసుకొస్తూ ఉంటాయి. సౌకర్యం అందించవలసిన ప్రభుత్వాలే ఈరోజు భారంగా ప్రయాణం చేసుకోవాల్సిన పరిస్థితిని వాళ్ళు ఏర్పాటు చేస్తుంటే సామాన్య ప్రజానికానికి ఇది తీవ్రమైన నష్టాన్ని కానీ భారాన్ని కూడా కలిగి